నీ అవ్వ నలుగురం పోతే 1000 రూపాయలు తుట్టి అవసరమారా? రేపో ఎల్లుండో మంచి ప్రింట్ వస్తూనే ఉండే. అయ్యో ఇంకా చూడలేదారా? రాత్రి ఇంట్లోనే చూసిండ్రా, మస్తు క్లారిటీ ఉంది. ఏ వద్దు బ్రో, ఈ సినిమాను టాకీస్లో పోయి చూసుడు నాతోని కాదు. కావాలంటే ఓటీటీలకు వచ్చినాక చూస్తా, లేదంటే నాకు తెలిసిన సైట్ ఉంది. కానీ ఈ ఒగ్గిట్లుంటదబ్బా మనోళ్ళ కథ. మరి వాళ్ళకు ఏడికెళ్ళి వస్తాయో ఎరికేనా గిసొంటి సిపాయిల వల్ల? పైసా ఖర్చు లేకుండా పబ్లిక్ పుకట్లనే సినిమాలు చూపిస్తున్న పైరసీ పనివంతుడు గియన్ననే. పేరు కిరణ్, పుట్టింది ఆంధ్రాలో, ఉంటున్నది హైదరాబాద్ లా. చేయవలసింది ఏసీ రిపేరు, చేస్తున్నది సినిమాల రికార్డు. కెమెరాలు గిమరాలు ఏం వాడాడు, మొత్తం ఫోన్లోనే రికార్డింగ్. ఏ సీట్లో ఊకుంటే బొమ్మ మంచిగా పడుతుందో అదే బుక్ చేసుకుంటాడు. అందరి లెక్క టాకీస్ లకు వచ్చి ఆ సీట్లో ఊకొని అంగి జోబులో ఫోన్ పెట్టుకుంటాడు. ముంగట బొమ్మ వస్తుంటది, ఫోన్ లో రికార్డ్ అవుతుంటది. ఎవరికి గింత కూడా డౌట్ రాదు. బయటకు వచ్చి గా లింక్ ఎవరికి పంపాలో వాళ్ళకి పంపితే అటుకెళ్ళి పైసలు వస్తాయి. వాళ్ళు తీసుకుపోయి వెబ్సైట్ లకు ఎక్కిస్తే పైసా ఖర్చు లేకుండా పబ్లిక్ అంతా చూస్తారు అన్నట్టు. ఇట్లా ఏడాదిలో ఎన్ని సినిమాలు పైరసీ చేసిండో తెలుసునా? అప్రాక్సిమేట్లీ 40 మూవీస్ దాకా చేశాడండి ఆయన. రికార్డింగ్స్ ఇవి అమౌంట్ ఒక 40 lakhs వరకు ఎర్న్ చేసి ఉంటాడు. చిన్నవి పెద్దవి ఏ సీన్ మిస్ పెట్టాడు, ఫస్ట్ నాడే చూస్తాడు. అన్న ఒక్కడు చూసినట్టే పబ్లిక్ అంతా చూసినట్టే. రిలీజ్ అయిన నాడే మొన్న ఒక సినిమా వెబ్సైట్ లకు ఎక్కే వరకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ పైరసీ కార్మికునికి తెలియని ముచ్చట ఏంటంటే టాకీస్ లో బొమ్మ ఆడేటట్టు మస్క ఒక గుర్తు పడ్డది. అది టాకీస్ కోడ్ ఉంటది. గా గుర్తుని బట్టి అరే ఈ సినిమా పలానా టాకీస్ లో రికార్డ్ అయిందని పోలీసులకు ఎరకయ్యింది. ఏ సీట్ల ఊకుంటే ఎట్లా రికార్డ్ అవుతుందో తెలుసుకొని గా దినం ఆ సీట్ల ఊకు నన్ను దొరకబట్టిరు అన్నట్టు. ఈ ఏడాదిలో తెలుగు సినిమా కంపెనీకే 3700 కోట్ల లాస్ వచ్చిందట పైరసీ ఏ వాటికే. మరి ఇంట్లో అన్నగారి వాటెంతనో. సినిమాలకే పైరసీ సినిమా చూపించినట్టే నువ్వు మామూలునివి కాదన్నా. అబ్బా దొరికినరా పనివంతుడని వాళ్ళు సంబరపడుతుండొచ్చు కానీ అయ్యో మా కొత్త సినిమాలు ఎట్లా అని మనోళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారో పో.